మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. గౌరవ ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదాల రెడ్డి సార్కి, మరి వచ్చిన ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య గారికి, బచ్చెల పుల్లయ్య సార్కి, పెద్దలు ముక్తియార్ గారికి, నా పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, వచ్చిన ప్రజలకి, విలేకరులందరికీ నా నమస్కారము. గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఈ సబ్స్టేషన్ గురించి అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. మరి అందరికీ తెలుసు, ఆయన సొంతం గురించి కాదు, అది ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, పట్టణ అభివృద్ధి గురించి చేస్తున్నారు. నా పేరు షేక్ చాంద్ బాషా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ మధ్యనే 2 నెలల క్రితం వచ్చాను. గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు ఈ విషయంగా. మేము పోయి పరిశీలించాము. ఇది వరకు కొన్ని కోర్టులో ఉన్న కేసులు అయితే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడో వీగిపోయాయి. మళ్ళీ కొత్తగా కొన్ని వేశారు, కానీ అది కూడా దానికి పెద్ద రీజన్ ఏం లేదు. కోర్టులో ఏముందంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కరెంట్ అంటే భయం అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టులో వేశారు. కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఇదేమీ ఆర్టీపీపీ మాదిరి పవర్ స్టేషన్ కాదు, అది ప్రజలకు ఇచ్చే పవరే కాబట్టి ఓన్లీ స్విచ్చింగ్ స్టేషన్. అది దానికి తగిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. మరి కొంతవరకు దాదాపు 80% వరకు జరిగింది అది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మన చెప్పిన ప్రకారము దానికి దారి కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారికి కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాము. అది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి మనకు దారి ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. అతి తొందరలో ఈ విషయం కలెక్టర్ గారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని రెవెన్యూ సమస్యలు క్లియర్ అయిపోతే మేము ఈ సబ్స్టేషన్ మళ్ళీ పునరుద్ధరణకి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను. మరి గౌరవ శాసనసభ్యులు ఈ విషయమే కాదు, మా డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చారు. స్వర్ణకారులకైతేమి, చేనేత వర్గాలకైతేమి, నాయ బ్రాహ్మణులకైతేనేమి, మిగతా ఎస్సీ ఎస్టీలకి అయితేమి సబ్సిడీ గవర్నమెంట్ నుండి ఇన్ని యూనిట్లు అనేది వస్తుంది. దాని గురించి కూడా సొంతంగా ప్రజలు ఇంట్రెస్ట్ లేకుండా కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మాకు గుర్తు చేసి సంబంధిత శాఖలు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చేసి, ప్రజలంటే వాళ్ళు బిజీగా ఉంటారు, రాలేకపోవచ్చు, మీరు కల్పించుకొని ప్రజల్లోకి వెళ్ళేసి ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ని దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి చాలాసార్లు అందరు వారికి చెప్పారు, మాకు కూడా చెప్పారు. వారు ఇచ్చిన ప్రోద్బలంతో, వారు ఇచ్చిన సపోర్ట్తో ప్రజల్లో కూడా మేము కూడా పోయేసి వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ సబ్సిడీకి సంబంధించి వస్తే చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అతి తొందరలోనే క్లియర్ అయిపోతే పెద్ద సమస్య ఏం కాదు. అది క్లియర్ అయిన వెంటనే తప్పనిసరిగా మేము ఈ వర్కులు స్టార్ట్ చేసి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇది పూర్తి మొదలైతే ఒక 2 months 2 నెలలు, అది 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ తర్వాత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. అది ఇప్పుడు మీరు అంతా చూసి ఉంటారు, పేపర్లు కూడా అక్కడ కూడా చూసి ఉంటారు. దాదాపు 70 నుండి 80% పనులు అయిపోయినాయి. ఇప్పుడున్న ముఖ్య సమస్య ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్ అక్కడ రావాలి. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని, స్విచ్చింగ్ గేర్ అని వచ్చేదానికి దారి సమస్య ఉంది కాబట్టి గౌరవ శాసన సభ్యులు వారి సపోర్ట్తో మేము అది దారి క్లియర్ అయిపోతే మా ఎక్విప్మెంట్ వచ్చేసి క్లియర్ చేస్తాము. బహుశా అది ఒకవేళ అన్ని క్లియర్ అయిపోతే ఒక 2 monthsలో దాన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది ఎందుకంటే ప్రజలకు ఉపయోగము, మాకు ఉపయోగం. అదే అది ఎందుకంటే ఎక్కడో దూరం నుండి పవర్ వస్తే లో వోల్టేజ్ వస్తుంది, ఏమైనా పవర్ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి అది క్లియర్ చేసేదానికి దగ్గర సబ్స్టేషన్ ఉంటే వితిన్ 10-15 minutesలో అది క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగం కాబట్టి తప్పనిసరిగా మా తరఫున మేము ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాల్వ్ చేస్తాం. మన ఇంటి వంటలో రుచి, పరిమళం,
ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.